చెల్లిస్తున్నాను. God has been good to each and every one of us, and I thank God for His faithfulness and His mercies that He has been keeping us safe throughout our lives till now. ఇప్పటివరకు దేవుని మన పట్ల మంచి కార్యం చేస్తూ మన క్షేమంగాను ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Our everyday life, every day, if you look into our everyday life, we all have a testimony to say that God has been keeping us safe. మన ప్రతిదిన జీవితాన్ని గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నది దేవుని నామాన్ని మహిమపరచడానికి. Hallelujah. The time that He has given us on this earth, He wants us to worship Him. ఈ భూలోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ కాలంలో దేవుణ్ణి మనం స్తుతించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Our time on this earth is to worship Him, and after that we will be taken away to glory, and there we will see Him face to face. ఈ లోకంలో ఉన్నంత కాలము మనం దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆ తర్వాత ఈ లోకం నుంచి ఎత్తబడిన తర్వాత దేవుణ్ణి మనము ముఖాముఖిగా చూస్తాము. But if you look into our lives, many a times we are like the Israelites in the desert, in the wilderness. కానీ మన జీవితాన్ని మనం గమనించినట్లయితే మనం ఎలాగున్నామంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఎలాగున్నారో అలాగ మనం ఉన్నాము. Many a times when problems and when they face problems and difficulties in their life, they start murmuring against the leaders or against the people who have been leading them. ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితంలో శ్రమను చూసినప్పుడు, శ్రమను అనుభవిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళ నాయకుల్ని వాళ్ళ మీద సనుగుతూ గొలుగుతూ వచ్చారు. The people of Israelites, when they were slaves in the land of Egypt, God sent Moses and Aaron to talk to Pharaoh and to deliver the people of Israel from the land of Egypt. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు అహరోనును అలాగే మోషేను పంపించి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని బానిసలుగా విడిపించాడు. And if you look at the history of Israel, the 10 plagues that God sent in the land of Egypt was one of the biggest miracles that Israelites talk even to this day. మీరు గమనించినట్లయితే దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు 10 ఆశ్చర్య కార్యములను లేకపోతే 10 తెగుళ్లను ఇశ్రాయేలు మీదకి పంపించి వీటన్నిటిని కూడా ఇప్పటివరకు మనం గమనించండి. ఇప్పటివరకు కూడా ఐగుప్తు దేశంలో వాటి గొప్ప కార్యాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. The miracle which God did was the 10 plagues came onto the land of Egypt, but none of them came onto the land of Goshen, where the place where the Israelites were living. ఈ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు ప్రజలందరి మీదకి వచ్చింది, కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ప్రదేశంలో ఉన్నారో ఆ గోషాను ప్రాంతంలో ఈ తెగుళ్ళు అన్నివి అక్కడికైతే రాలేదు. When 9 plagues came and went away, the people of Israel started murmuring against Moses and Aaron, saying, "Our difficulties have only increased." ఈ 9 తెగుళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు ప్రజల మీదకి వచ్చిందో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే మీద సరుగుతూ ఉన్నారు. ఏమనంటే మా జీవితంలో సమస్యలు అనేవి ఎక్కువైపోయినాయి అని సరుగుతూ వచ్చారు. They started telling Moses and Aaron, asking them, "Why have you come among us? You have come to us only to increase the task which we have been doing." ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే మీద గొనుకుతూ ఏమని చెప్పారంటే, మీరు ఎందుకు మా ఇంటికి వచ్చారు? మా మీద ఈ పనుల భారాన్ని పెంచడానికి మీరు వచ్చారు కదా అని వారి మీద సరుగుతూ వచ్చారు. But after the 10th plague, when Pharaoh said the people of Israel, "You can go leave the land, you go to your own land." కానీ ఎప్పుడైతే 10వ తెగులు వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు ఐగుప్తు దేశాన్ని విడిచి వాగ్దాన భూమికి వాగ్దాన దేశానికి ప్రయాణమై సాగండి అని చెప్పారు. The people of Israel, they started their journey from the land of Egypt. They started their journey towards Israel, towards the land of Israel. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశాన్ని విడిపించి ఇశ్రాయేల్ దేశానికి ప్రయాణమై సాగిరి. It is known as the land of Canaan, the land overflowing with milk and honey. ఆ ప్రదేశం పేరు లేకపోతే ఆ దేశం పేరు, వాళ్ళ ప్రయాణమైన దేశం పేరు ఏంటంటే కనాను దేశము. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము. If you look into the trade route between the land of Canaan and Egypt, it's just a 40-day journey. మీరు ఈ ఐగుప్తు దేశానికి కనాను దేశానికి మధ్య ప్రయాణాన్ని మీరు గమనించినట్లయితే కేవలము 40 దినాలు ప్రయాణం చేసే మార్గం మాత్రమే ఉన్నది. It was a simple journey from Egypt to the land of Canaan. ఐగుప్తు దేశాన్ని నుంచి కనాను దేశానికి ప్రయాణము కేవలం చాలా చాలా చిన్న ప్రయాణం. అది కేవలం 40 రోజుల ప్రయాణం మాత్రమే. That was the same route that the children of Jacob took when they went to Egypt to buy grains when there was famine in the land.
అదే మార్గాన యాకోబు యొక్క కుమారులు అప్పుడు కరువు ఉన్నప్పుడు, కరువు కాలంలో యాకోబు కుమారులు అందరూ కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అదే మార్గం గుండా ఐగుప్తు దేశానికి వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కొని తిరిగి వచ్చారు. That was the same route which Joseph and all his brothers took when they went to bury Jacob. అదే మార్గాన యాకోబును అలాగే యాకోబు సహోదరులందరూ కూడా ఏమంటారు, యాకోబుని తీసుకొచ్చి తిరిగి పాతి పెట్టడానికి అదే మార్గం గుండా వెళ్ళారు. Hallelujah. 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 But if you look into the history of Israel, they wandered in the wilderness for 40 years. కానీ మనము ఇశ్రాయేల్ యొక్క చరిత్ర గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా 40 సంవత్సరాలు ఈ అరణ్య మార్గంలో తిరుగుతూ వచ్చారు. They wandered in the wilderness not because of anything else, but it is because of their rebellious nature which is built inside them. మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్య మార్గంలో ఎందుకు నడుస్తూ వచ్చారంటే వాళ్ళు ఎందుకు చేస్తుంటే వాళ్ళకున్న వ్యతిరేకత స్వభావాన్ని బట్టి, లేకపోతే దేవుని మీద సలుకునే స్వభావాన్ని బట్టి వాళ్ళు 40 సంవత్సరాలు కూడా అరణ్య మార్గంలో నడుస్తూ వచ్చారు. They just saw the 10 plagues which came onto the land of Egypt, but none of these plagues came onto them. ఇది గమనించినట్లయితే ఐగుప్తు ప్రజల మీదకి 10 తెగుళ్ళు వచ్చాయి, కానీ ఆ ఏ తెగులు కూడా ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాలేదు. From there they started the journey towards Canaan and they came in front of the Red Sea. ఇప్పుడు గమనించినట్లయితే ఐగుప్తు దేశాల నుంచి వాళ్ళు ప్రయాణమై సాగి వాగ్దాన దేశమైన కనాను దేశానికి వచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. When they came in front of Red Sea, it was not days before, or it was not years or months before the 10 plagues, the miracle of the 10 plagues happened. మీరు గమనించినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణమై సాగి ఎర్ర సముద్రం మీదకి వచ్చారో మీరు గమనించినట్లయితే ఎక్కువ కాలము కాలేదు వాళ్ళ 10 తెగులు చూసిన కాలాన్ని గమనించినట్లయితే. They saw the miracle that God has done for them, and they came towards the Red Sea and they forgot all the miracles which God has done for them. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు చేసిన ఆ 10 తెగులు, ఆ అద్భుత కార్యాలని ఇశ్రాయేల్ ప్రజలు చూశారు, కానీ ఎప్పుడైతే ఎర్ర సముద్రానికి వచ్చారో వాళ్ళు అక్కడ చూసిన ఐగుప్తు దేశంలో చూసిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా మర్చిపోయి వాళ్ళెందుకున్న ఆ ఎర్ర సముద్రాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళు they started rebelling against Moses and asking Moses, is there no burial place in the land of Egypt that you brought us into this place? ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని వారు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా మోషే మీద సలుగుతూ ఏం చెప్పారంటే, మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవనా, ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చామని మోషే మీద సలుగుతూ ఉన్నారు. Hallelujah. Hallelujah. Now you all will have a question. Is it really that they rebelled against Moses, or did they rebel against God? ఇక్కడ గమనించినట్లయితే మీకు ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది, ఇలా నిజంగా మోషే మీద వ్యతిరేకించారా లేకపోతే దేవుని మీద వ్యతిరేకించారా? Let's turn to Exodus chapter 14 verse 11. ఆ విషయాన్ని మనం గమనిద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. Hallelujah. Hallelujah. Here we see they speaking against Moses and are saying, why have you brought us into this land? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకు ఈ ప్రదేశానికి తీసుకొచ్చాము అని అడుగుతూ ఉన్నారు. They all started rebelling against Moses, saying, why you have brought us into this land? మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద సలుగుతూ ఆయన వ్యతిరేకిస్తూ నువ్వెందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. And then from there God did a miracle. He parted the Red Sea and they walked through the dry land. ఆ తర్వాత మనందరికీ కూడా తెలిసే దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిచి వెళ్ళారు. Many times we are also like that. We see, we tasted, we experience the goodness of God in our life, but when trouble comes in front of us, at once we forget all the things that God has done for us and we start murmuring against other people.
మనం కూడా కొన్నిసార్లు ఇలాగే ఇస్రాయేల్ ప్రజల వలె ఉన్నాము. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని మనం చూసి, మనం వాటి నుంచి చూసిన తర్వాత కూడా ఎప్పుడైతే సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటామో, దేవుడు చేసిన గతంలో చేసిన అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, ఆ మంచితనాన్ని, మేలులన్నింటినీ కూడా మర్చిపోయి మనం దేని మీద సలుగుతూ ఉంటాము. Hallelujah. Hallelujah. And then from there they marched through the dry land and they crossed the Red Sea. ఆ తర్వాత వాళ్ళ ఎర్ర సముద్రము చీల్చిపోయిన తర్వాత వాళ్ళు 6 నెలలు నడిచి ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు. And then they came to a place where there was water was very bitter. ఆ తర్వాత వాళ్ళు మనం గమనించినట్లయితే చేదుగా ఉన్న ఎక్కడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో ఆ ప్రదేశానికి చేరుకొని ఉన్నారు. Let's turn to Exodus chapter 15 verse 22, 23 and 24. నిర్మాణము 15వ అధ్యాయము 22, 23, 24. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగుపడగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. Hallelujah. Hallelujah. We see that it was just 3 days since they saw the miracle of the Red Sea parting. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపించబడిన అద్భుతాన్ని చూసి కేవలం 3 దినాలు మాత్రమే గడిచాయి. It was not much of a time passed before they saw this wonderful miracle of the Red Sea, the mighty Red Sea being divided into 2. వీళ్ళు ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం గొప్ప అద్భుతాన్ని చూసి ఎక్కువ సమయం గడపలేదు. Hallelujah. Hallelujah. When they came to this place of Mara, the water was bitter. They could not drink the water and they all started murmuring against Moses. ఆ తర్వాత వారు ఈ మారా అనే ప్రదేశానికి వచ్చారు. అక్కడ నీళ్లు చేదుగా ఉన్నాయి. ఎప్పుడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో వాళ్ళు వెంటనే మోషే మీద సరడం ప్రారంభించారు. The people of Israel who tasted the goodness of God, who tasted the protection of God just 3 days back, now started murmuring against Moses. దేవుని యొక్క మంచి జనాన్ని రుచి చూసిన వారు, దేవుని యొక్క అద్భుత కార్యాన్ని వాళ్ళ జీవితంలో చూసిన వారు, 3 రోజుల క్రితమే ఆ గొప్ప అద్భుతాన్ని చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఈ మారా ప్రదేశానికి వచ్చారో వెంటనే దేవుని మీద సరగడం, లేకపోతే మోషే మీద సరగడం మొదలు పెట్టారు. We are also like that. When we face problems, as soon as we face problems, we start murmuring against others. We start talking against others. అనేక సార్లు మనం కూడా ఇలాగే ఉన్నాము. ఎప్పుడైతే సమస్యలు మనం ఎదుర్కొంటామో వెంటనే మనము ఇతరుల మీద లేకపోతే దేవుని మీద సనుక్కోవడం మొదలు పెడతాము. And when we look past this, after this, they rebelled against Moses, and Moses turned to God and asked God for a miracle there. ఆ తర్వాత మీరు గమనించిన తర్వాత వాళ్ళు మోషే మీద తిరగబడ్డారు. మోషేని ఏమంటారు తిరగబడి వ్యతిరేకించారు. అప్పుడు దేవుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు. God showed Moses a tree, a branch of the tree. He asked him to take it and put it in the water, and he made the water sweet. ఆ తర్వాత దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు, నువ్వు కొమ్మలు తీసుకొని ఆ నీళ్ళలో వేయమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ కొమ్మలు తీసుకొని చెట్టు కొమ్మలు తీసుకొని నీళ్ళలో వేశారో ఆ నీళ్లు మధురముగా మారిపోయాయి. And this one happened just as soon as they crossed, 3 days after they crossed the Red Sea. ఇది ఎప్పుడు జరిగిందంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 దినముల తర్వాత ఈ కార్యం అక్కడ జరుగుతున్నది. The very next chapter, if you go again, chapter 16 verse 2, we see again the people of Israel started murmuring against Moses. ఆ తర్వాత అధ్యాయం మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే వాళ్ళు మరొకసారి మోషే మీద సరగడం ప్రారంభించారు. They started murmuring against Moses and Aaron, saying, "What shall we eat? We don't have any food to eat." ఆ తర్వాత మనం గమనించినట్లయితే వాళ్ళు మోషే మీద ఆహారం మీద సరగడం మొదలు పెట్టారు. మేము ఏమి తినుదమా అని అనుసరిస్తూ ఉన్నారు. They started asking Moses,
what is the reason that you have brought us here? Is it to kill us in the desert? వాళ్ళందరూ కూడా ఏమని సలుగుతూ ఉన్నారంటే మోషే అహరోను మీద, నువ్వు ఎందుకు మమ్మల్ని అరణ్య మార్గంలో నడిపించి ఈ ప్రదేశానికి నడిపించావు, ఇక్కడ ఆకలితో మమ్మల్ని చంపివేయడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని సలుగుతూ ఉన్నారు. In verse 3 they say, in Egypt, when we were in Egypt, we used to sit beside the pot which had meat in it. ఈ మూడవ వచనాన్ని మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయం 3వ వచనం ఇశ్రాయేలు ప్రజలు మోషేతో ఏమని చెప్తారంటే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాకు మాంసము చక్కగా ఉండేది, మేము తృప్తిగా తిని అక్కడ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. But if you see the start of Exodus, the people cried out to the Lord because of the slavery. కానీ మీరు గమనించినట్లయితే దీనికన్నా ముందు మీరు గమనించిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవునికి ఎందుకు మొరపెట్టారంటే ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక దేవునికి మొరపెడుతూ ఉన్నారు. But when they were saved from the slavery, they started murmuring against Moses and Aaron, saying, when we were in Egypt, we had pots full of flesh and we could eat to our heart's content. వాళ్ళు దాసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే మోషే మీదను అహరోను మీద సరుగుతూ, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాంసము చక్కగా తిన్నామని దాని విషయం జ్ఞాపకం చేసుకుంటూ సరుగుతూ ఉన్నారు. Many times we also, when we face problems, we start thinking about the good times. We forget all the negative things that happened during the good times and we only think about those days before we were saved. మనం అనేకసార్లు ఎప్పుడైతే సమస్యల్లో మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటామో మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన మంచి కార్యాలు లేకపోతే మంచి రోజులన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మర్చిపోయి వాటిలో జరిగిన చెడుతనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. The people of Israel forgot the slavery that they were doing. They forgot the hardship that they faced in the land of Egypt, and all they thought was the pot of flesh and the food that they got there. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి బానిసత్వాన్ని ఎంత కష్టపడి వాళ్ళ ఆహారాన్ని సంపాదించుకున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే అక్కడ మేము మాంసం తిన్నాము, అది మాత్రమే వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. The people of Israel, they were slaves in the land of Egypt, so the food which they got was the leftover of all the food that the Egyptians had eaten. మనందరికీ కూడా తెలుసు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తులు తిని మిగిలించిన తర్వాత ఆహారాన్ని ఇశ్రాయేలుకి ఆహారంగా ఇచ్చారు అని. Hallelujah. Hallelujah. If you have a servant in your house, if you have a servant who's in your house, we always know that the servant eats only after the master eats. ఒకవేళ మీ ఇంట్లో మీ పనివారు ఉన్నట్లయితే మనందరికీ కూడా తెలుసు ఈ పనివారు ఎప్పుడు తింటారంటే ఏమంటారు యజమానుడు తిన్న తర్వాత ఆ పనివాడు భోజనం చేస్తూ ఉంటాడు. Or do you go and feed your servant first before you feed the head of the family? లేకపోతే మనం వెళ్ళి ఫస్ట్ పనివారికి ముందు తినిపిస్తామా యజమానునికి తినిపించకుండా? Hallelujah. Hallelujah. This is a question to each and every one of us. Do we feed our servants before we feed the head of the family? మీరు అందరికీ కూడా ప్రశ్న ఇస్తూ ఉన్నారు, మనం ఎవరికి మొదటిగా తినిపిస్తాం? పరివారికి మొదటిగా తినిపిస్తామా లేకపోతే ఇంటి యజమానికి మనము ఆహారాన్ని మొదలు పెడతామా? And also when you are giving something to the servant of the house, do you give the best that you have in your house or do you give the leftovers of what is in your house? తర్వాత మనం గమనించినట్లయితే పరివారికి మనం ఏం చేస్తాం? మన ఇంట్లో శ్రేష్టమైన ఆహారాన్ని వారికి ఇస్తామా లేకపోతే మన ఇంట్లో మిగిలిన ఆహారాన్ని పరివారికి మనం ఇస్తూ ఉంటామా? Or if I have to put it in a better way, let me ask you this question. Let me ask this question in this way. ఒకవేళ ఇంకో విధంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ ప్రశ్న ఇంకో విధంగా మిమ్మల్ని అడుగుతాను. Do anyone go to Pullarani Sweets and buy 1 kg of sweets and give it to your servants? How many of you all have given it to your servants? ఎవరైనా పుల్లారెడ్డి స్వీట్స్ వెళ్ళి 1 kg స్వీట్స్ కొని మీ సర్వెంట్స్ కి లేకపోతే మీ ఇంట్లో పనిచేసే వారికి మీరు ఇస్తారా? ఎవరైనా అలా చేసిన వారు ఉన్నారా? Hallelujah. Hallelujah. What you will do is sweets that you have received from others, after 1 day or 2 days when you see that no one in the house is eating, those sweets you pack it and give it to your servant saying, okay, you go and enjoy it. ఎప్పుడైతే మనకి స్వీట్స్ అనేవి మనకి బహుమతిగా వస్తాయో మనం 2 రోజుల తర్వాత ఇంట్లో ఎవరు తినకపోతే వాటన్నిటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి మనము మన ఇంట్లో పనిచేసే వారికి మనం అది ఇస్తూ ఉంటాము. Is it true or not? అది నిజమా కాదా? That is the way we humans are. That was the way the people of Egyptians were. That was the way the Israelites were living in the land of Egypt. మనుషుల స్వభావం అట్లాంటిది. అదే విధంగా ఐగుప్తులు కూడా ఉన్నారు. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులు విడిచిపెట్టిన ఆహారాన్ని ఇశ్రాయేలు తింటూ ఉన్నారు. But when the people of Israel were thinking of those days, they think of the pots were full of meat and the bread which they used to eat. కానీ ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు దాసత్వంలో రోజులు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ తిన్న మాంసాన్ని అక్కడ తిన్న రొట్టెని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. They forgot the good things that God has given them.
దేవుడు వారికి ఇచ్చిన మంచి కార్యములన్నింటినీ కూడా వారు మర్చిపోతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. When we come to Christ and when we come in front of a requirement in our life, we forget the wonderful ways that God has led us till now, and we start murmuring against other people, saying they have but they are not giving me. మరి ప్రేమ దేవుని సన్నిధిలో కూర్చొని మనకి ఏది అవసరం ఉందో దాన్ని దేవుని గురించి సన్నిధిలో అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు గతంలో మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను అద్భుత కార్యములు అన్నింటినీ కూడా మర్చిపోయి మనకి ఏది లేదో దాని విషయమై సన్నిధితో దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉంటాము. And it's not against God that we murmur. We start talking against, saying, see that brother, he has his heart content, but still he is not giving me. మనము దేవుని మీద సనగడం మాత్రం కాదు, కానీ మన సహోదరుని మీద సనగుతూ ఉంటాము. చూసావా, అతనికి సమృద్ధిని కలిగి ఉన్నాడు, తనకు కావాల్సినంతా ఉంది, కానీ తన సంతృప్తి చెందుతున్నాడు, కానీ తను ఎవరికి కూడా పెట్టట్లేదు అని పక్కన సహోదరుల మీద మనం సరుగుతూ ఉంటాము. Hallelujah. Hallelujah. We all murmur against our brother who has a good chicken piece in his plate. When you have a small piece and they have a big piece, you all will say, definitely he has taken better than me. ఎప్పుడైనా మన సహోదరుని ప్లేట్ లో ఒక మంచి చికెన్ పీస్ ఉంది అనుకోండి, మరి ఎప్పుడు అడుగుతా చూసావా, ఆ సహోదరుని ప్లేట్ లో చక్కని పెద్ద చికెన్ పీస్ ఉంది, నా ప్లేట్ లో చిన్న పీస్ ఉంది, నాకన్నా మంచి పీస్ నాకు కొట్టేసాడు అని ఆ సహోదరుని మీద మనం కొడుకుతూ ఉంటాము. But again you forget saying that you were going hungry, there was no time, no chance that you could get any food, but when you get the food you compare it with someone else who had given you that food. కానీ మనం ఎలాంటి రోజులు మర్చిపోతూ ఉంటాం, కొన్ని దినాల్లో మనకు ఆహారం లేకపోతే ఆకలితో అలమటించినప్పుడు తినడానికి ఏమీ లేనప్పుడు కూడా దేవుడు మనం దీవించి ఆశ్రయించి మనకి ఇచ్చిన ఆహారాన్ని ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా మన ప్లేట్ లో ఏముందో అది చూడకుండా పక్కన మన ప్లేట్ లో ఏముందనే విషయాన్ని చూసి దాని విషయమై మనం సలుగుతూ ఉన్నాము. Hallelujah. Hallelujah. This is just about biryani which I told just now, but compare this with all the other requirements in your lives. నేను కేవలం బిర్యానీ గురించి మాత్రమే ఇప్పుడు చెప్పాను, కానీ మీరు ఇతరులతో మీరు కంపేర్ చేస్తున్న అనేక విషయాల గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఉంది. It can be money, it can be material, it can be things, anything, whatever you compare, be careful of what you're comparing about with. అది ఒక డబ్బుల గురించి కానీ లేకపోతే వ్యక్తిత్వాన్ని గురించి కానీ ఏదైనా విషయాన్ని సహోదరులతో మీరు కంపేర్ చేస్తున్నప్పుడు మీరు దాని విషయమై జాగ్రత్త పడాలి. Here the people of Israel started murmuring against Moses and Aaron, saying, what is it that we have nothing to eat. ఇప్పుడు గమనిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద ఆహారం మనం సరుగుతూ ఉన్నారు, ఎందుకు మమ్మల్ని నడిపించావు, ఇక్కడ మాకు ఆహారానికి తినడానికి ఏమీ లేదు అంటూ ఉన్నారు. Hallelujah. Hallelujah. God sent manna from heaven. When Moses and Aaron prayed to God, God sent manna from heaven. ఎప్పుడైతే మోషే ఆహారాన్ని దేవునికి మొరపెట్టారో దేవుడు ఆకాశాన్ని నుంచి మన్నాని వారికి ఆహారంగా పంపించాడు. The heavenly food, the food of the angels, it's known as the food of the angels. God sent it, showered it upon the people of Israel. పరలోకపు ఆహారాన్ని దేవదూతలు ముగించి ఆ పరలోకపు ఆహారాన్ని దేవుడు ఆకాశం నుంచి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆహారంగా పంపించాడు. When they asked for meat, God sent quails into the tents and said, you can eat to your heart's content. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మాంసం గురించి దేవుడిని అడిగారు, దేవుడు తూర్పు గాలి పంపించి వారి కొరకు గొప్ప మాంసాన్ని దేవుడు వారి కొరకు ఆహారంగా పంపించాడు. Hallelujah. Hallelujah. And even after God gave them enough food to eat, they started murmuring against God, saying, what is this food that you have given us? కానీ వాళ్ళు తిన్నంత సంతృప్తిగా తిని వాళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత కూడా వాళ్ళు దేవుని మీద సలుగుతూ ఉన్నారు, మేము తింటున్న ఈ ఆహారం ఏమి ఆహారము అని. From here we see when they journeyed forward, when we come to chapter 17 verse 2, they started murmuring against Moses, saying, we have no water to drink. అదంతా మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 2వ వచనంకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీద సలుగుతూ ఇక్కడ మాకు త్రాగడానికి నీళ్లు లేవని మోషే మీద సలుగుతూ వచ్చారు. Hallelujah. 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 All this time they were murmuring against Moses and Aaron, saying, God, we do not have so and so things, we do not have so and so things. So they started talking against Moses and Aaron all this time that we have seen. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే మీదను అహరోను మీద సనుగుతూ మాకు ఏమీ లేదు, మాకు తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీరు లేవని మోషే మీద అహరోను మీద సనుగుతూ లేకపోతే మోషే మీదను అహరోను మీద చాడీలు చెప్పుకుంటూ వాళ్ళు వచ్చారు. But there was a time when all this stopped, and when they murmuring and their rebellion, it got upgraded to one more level.
కానీ మీరు తర్వాత గమనించినట్లయితే వాళ్ళు ఈ సరగటాన్ని లేకపోతే వాళ్ళు గొడగడాన్ని అనే వ్యక్తిత్వాన్ని తర్వాత మనం గమనించినట్లయితే అది ఇంకా ఎక్కువైపోయింది. Till now they were murmuring against Moses and Aaron, but when we come to Numbers chapter 21, we see that they started murmuring against God. ఇప్పుడు వరకైతే ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద అహరోను మాత్రమే సరగుతూ వచ్చారు, కానీ ఎప్పుడైతే మనము సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మీద సరగడం మొదలు పెట్టారు. When we turn to Numbers chapter 21 verse 4 to 9, we can see that there. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుంచి 9వ వచనం వరకు. వారు ఎదోము దేశమును చుట్టుకోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సమసిలెను. కాగా ప్రజలు దేవునికి మోషేకుని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కలువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కలువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాడు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. Hallelujah. 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 Now we see when we come to Numbers 21, they started murmuring against God and against Moses. 20వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మోషే మీదను దేవుని మీదను సరుగుతూ వచ్చారు. Hallelujah. Hallelujah. The word of God talks in this way. In chapter 5 it says the people spoke against God and against Moses. 20వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ చాలా తేటతెల్లిగా ఏమని రాయబడిందంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే మీదను దేవుని మీదను సరుగుతూ వచ్చారు. Till now when we see the people of Israel, they were murmuring against Moses and Aaron, but when we come to Numbers 21, we see they started murmuring against God. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మోషే మీదను అహరోను మీదను సరుగుతూ వచ్చారు, కానీ ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం గమనించినట్లయితే వీళ్ళు మోషే అహరోను మీద మాత్రమే కాదు కానీ దేవుని మీద కూడా సరగడం మొదలు పెట్టారు. Hallelujah. 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 What does this teach us? ఇది ఏంటి మనకు నేర్పిస్తున్న పాఠం? We as believers, we should never point fingers at anyone. విశ్వాసులైన మనము ఎలాంటి సమయంలో కూడా ఇతరుల వైపు మనం వేలెత్తి చూపకూడదు. We are not supposed to murmur or speak against our fellow brothers, our fellow sisters, or our pastors, or anyone else for that matter. You're not supposed to speak against them. మనం ఎట్లాంటి సమయంలో అయినప్పటికీ కూడా ఎవరి వైపు కూడా మనం వేలెత్తి చూపకూడదు. మన సహోదరుల మీద అయినా, మన సంఘస్థుల మీద అయినా, మన సంఘ కాపుల మీద అయినా, దాని విషయం అంటే ఎవరి మీద కూడా మనం ఎవరి వైపు కూడా వేలెత్తి చూపకూడదు. It is your job. It is not your job to point out their mistakes to another person, but your job is only to pray to God. ఇతరులకు తప్పుదాన్ని ఎత్తి చూపించే పని నీది కాదు, కానీ నీకు ఉండాల్సిన పని ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడమే, అది మాత్రమే నీ పని. Hallelujah. Hallelujah. The people of Israel, they never knew that from murmuring against Moses and Aaron, they have now gone a step ahead and started murmuring against God. ఇశ్రాయేలు ప్రజలు మీరు గమనించినట్లయితే మోషే అహరోను మీద సరగడం మాత్రం కాదు, కానీ ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని మీద కూడా సరగడం మొదలు పెట్టారు. When you start murmuring against another person without knowing, the next step you would take is to start murmuring against God. ఒకవేళ మీరు ఎప్పుడైనా సహోదరుల మీద మీరు చదువుతున్నట్లయితే మీకు తెలియకుండానే మీరు మర్చిపోయి దేవుని మీద కూడా సరగడం మొదలు పెడతారు. You will start murmuring against God and God's wrath
would come down against you as it came down against the people of Israel. ఎప్పుడైతే మీరు దేవుని మీద సలుగుతూ ఉంటారో దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. ఇదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎప్పుడైతే దేవుని మీద సనిగారో వ్యతిరేకంగా మాట్లాడారో దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి రావడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. God sent fiery snakes, or in few versions is given, God sent fiery serpents, the flying serpents upon the people of Israel. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు కోపంతో ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి తాపకరమైన సర్పాన్ని మన మధ్యకి దేవుడు పంపించాడు. This serpent started showing itself in front of all the tents of Israel. ఈ తాపకరమైన సర్పములు అన్నిటినీ కూడా ఇశ్రాయేలు గుడారం మధ్య కనిపించడం ప్రారంభించాయి. And verse 6 we see that it did not come gradually, the serpents did not enter the camp of Israel, but all of a sudden it just came into the camp. ఇక్కడ మీరు గమనించండి, ఈ సర్పములు అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా రావడం లేదు, కానీ అన్ని ఒకేసారి వచ్చేసాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. All of a sudden when they stepped out of the tent, they saw snakes lying all around them. ఒకేసారి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ గుడారం నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ గుడారం చుట్టూ కూడా అనేకమైన సర్పాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. The snakes, when they bit, the people started dying, people started falling and dying. ఎప్పుడైతే ఈ సర్పాలు ఇశ్రాయేలు ప్రజలు కలుస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా తద్వారా ఆ సర్పం కాటు ద్వారా వాళ్ళు మరణిస్తూ వచ్చారు. They started crying out to Moses saying, Moses, look at us, we are all dying here. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోషే వద్దకు వెళ్ళి వాళ్ళు మోషేతో మొరపెట్టుకుంటూ ఉన్నారు, అయ్యో ఈ సర్పములు కాటు వేస్తాయి, మేము చనిపోతున్నాం అని చెప్తూ ఉన్నారు. They realized their mistake and said to Moses, we have sinned, it's because of our sin that our people was dying. తర్వాత వాళ్ళు తను తెలుసుకున్నారు, నేను చేసిన పాపాన్ని బట్టే ఈ సర్పాలు మమ్మల్ని కాటేసి చంపేస్తున్న విషయాన్ని తెలుసుకొని మోషే వద్దకు వెళ్ళి వేడుకుంటూ ఉన్నారు. They went to Moses and they said, Moses, pray to God for us. అతని ఇశ్రాయేలు ప్రజలు మోషే వద్దకు వెళ్ళి వేడుకుంటున్నారు, మోషే మా కొరకు దేవునికి ప్రార్థన చెయ్యి అని. Pray to God that God would heal us. God would take these fiery serpents away and heal us. వాళ్ళు ఎందుకంటే మోషేతో వేడుకుంటారంటే నువ్వు దేవునికి ప్రార్థన చేయి, తద్వారా దేవుడు ఈ సర్పమును మా నుంచి తొలగించి ఈ మండను మనకు దూరం చేస్తాడని. Hallelujah. Hallelujah. God, the good God who is merciful, he saw the people of Israel and said, no, I will not destroy these people. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు కృప కలిగిన వాడిగా ఉండి దయ కలిగిన వాడిగా ఉన్నాడు కనుక నేను ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయను అంటూ ఉన్నాడు. God told Moses, make a bronze serpent and raise it up in the wilderness. దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని బొమ్మలు చేయించి వాళ్ళ మధ్యలో నిలిచిపెట్టమని చెప్పాడు. Hallelujah. Hallelujah. When Moses made the bronze serpent and raised it up in the wilderness, any person who has been bitten by the snake, all they need to do is look at that bronze serpent. ఎప్పుడైతే మోషే ఇత్తడి సర్పాన్ని స్తంభం వలె చేయించి ఇశ్రాయేలు మధ్యలో పెట్టారో, ఎవరైతే ఈ సర్పము కాటుకు గురయ్యారో వారు వచ్చి ఇత్తడి స్తంభాన్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు దాని నుంచి స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు. They didn't have to do any magic, or they didn't have to do any pretense, or they didn't have to do any works for them to be saved. All they needed to do was look at the serpent which is raised. ఇశ్రాయేలు ప్రజలు ఏ పని చేయక్కర్లేదు, ఎలాంటి అద్భుతాలు చేయక్కర్లేదు, లేకపోతే ఎలాంటి మంత్రాలు చేయక్కర్లేదు, కానీ వాళ్ళు కేవలం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు సర్పము కాటుకు గురైనట్లయితే వాళ్ళు వచ్చి ఇద్దరు సర్పంగా ఉన్న స్తంభాన్ని మాత్రం చూస్తే చాలు. Hallelujah. 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 When death was all around them, all they needed to do was to look at the serpent, the symbol of death in front of them. వాళ్ళంతా ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఈ సర్పం కాటుకు గురయ్యారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ ఇత్తడి సర్పంగా ఉన్న రూపాన్ని చూస్తే మాత్రం చాలు వాళ్ళు స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు. Hallelujah. Hallelujah. When those people who were supposed to die because of the snake bite, those people, when they looked at the snake of the bronze serpent which was raised up, they lived. ఎవరైతే ఈ సర్పపు కాటుకు గురయ్యారో వాళ్ళు వచ్చి ఇత్తడి స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పక బొమ్మను చూశారో వాళ్ళు దాని నుంచి చూచి బతికారు. That is why when we turn to John chapter 3 verse 14, we see just like how Moses raised the bronze serpent in the wilderness, so also the Son of Man is to be raised. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే John
యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం గమనించండి. ఎలాగైతే మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇత్తడి సర్పాన్ని నియమించి పెట్టాడో వాటిని చూచి ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతూ వచ్చాడో అదే విధంగా దేవుడు మన కొరకు మనందరి కొరకు కూడా తన ఒక్కగానొక్క కుమారుని పంపించారు. ఎవరైతే వారిని చూస్తారో వారు బ్రతుకుదురు. Hallelujah. 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 Let's read that verse 14. ఆ వాక్యాన్ని మనం చదువు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యంలో మోషే సర్పముని ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. Hallelujah. Hallelujah. Just like how Moses raised the bronze serpent in the wilderness, so also the Son of Man should be raised. ఎలాగైతే అరణ్య మార్గంలో మోషే ఎత్తడి సర్పాన్ని నిలబెట్టాడో అదే విధంగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడే కాలం వచ్చును. Now you would ask, what is the similarity between both of them? మీ ఒకళ్ళు అడగచ్చు, ఈ రెండింటికి మధ్య ఉన్న ఏమంటారు సమానమైనవి లేకపోతే ఏంటివి ఈ రెండింటికి ఉన్నట్టు సేమ్ ఏంటివి? In the wilderness, the bronze serpent was raised. అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని నిలబెట్టారు. So those who were bitten by the snake had to look at this bronze serpent which was raised and they lived. ఎవరైతే ఈ సర్పం కాటుకు గురయ్యారో వాళ్ళంతా చేయవలసింది ఏంటంటే ఈ మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని బొమ్మని చూసినట్లయితే వాళ్ళు బ్రతికారు. But here we see the Son of Man himself being raised on the cross. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే మనిషి కుమారుడు శిలువ మీద వేలాడబడ్డాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. The people, the children of God who were supposed to die, when we look at the cross, the Son of Man who is laying on the cross, when we look at that, we are saved. మనము చనిపోవాల్సినగా ఉన్నప్పుడు మన పాపంలో మనం చనిపోవాల్సిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ దేవుని మనుష్య కుమారుడు మన కొరకు శిలువ మీద చనిపోయాడో ఆయన్ని చూసినప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నాము. The bronze serpent that was raised in the wilderness took the death away from the people of Israel. ఈ అరణ్యంలో నిలబెట్టిన ఇత్తడి సర్పని బొమ్మను చూసినప్పుడు చనిపోతున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాటిని చూచి బ్రతికారు. But when the Son of Man is raised on the cross, when we look at the Son of Man that he was raised on the cross, he bled his entire blood. He bled for our salvation and he died on the cross for our salvation. ఈ మనిషి కుమారుడు శిలువలో మనం గమనించినట్లయితే మనందరి కొరకు తనకున్న రక్తాన్నంతటిని కూడా చిందించాడు, తనకున్న రక్తాన్నంతటిని కూడా ధారపోశాడు. తద్వారా ఆయన చూచి మనం రక్షణ పొందుకుంటూ ఉన్నాం. That is why John 3:16, the verse below that, it says, for God so loved the world that he gave his only begotten Son. అందుకని ఆ 3వ అధ్యాయం 16వ వచనం మనం ఏం చూస్తూ ఉన్నామంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఒక్కగానొక అద్వితీయ కుమారుని మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. Hallelujah. 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 When we, the people who were supposed to be dead, but God took our death away from us. మన మనుషులు కూడా మన పాపాన్ని బట్టి చనిపోవాల్సిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ మరణాన్ని జయించి మనల్ని బ్రతికించాడు. Hallelujah. Hallelujah. That is why it is said, by the death of one man on the cross we have been saved. అందుకనే ఆ ఒక్క మనుషుడు మన కొరకు శిలువలో చనిపోయాడు కాబట్టి మనం రక్షించబడుతూ ఉన్నాము. The death on the cross denotes the curse. ఆ శిలువ మీద మరణం దేన్ని సూచిస్తుందంటే ఒక శాపాన్ని సూచిస్తుంది. Just like the serpent which came and started biting the people of Israel. ఆ తాపకరమైన సర్పాలు వచ్చి ఇశ్రాయేలు కరవడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు కరవడం వల్ల చావు అనేది వారికి సంభవించినది. Just like this curse which was going around the tents of Israel. ఈ సర్పం ద్వారా ఆ ఇశ్రాయేలు గుడారం చుట్టూ కూడా ఈ సర్పంలో తిరుగుతూ చావును వారిని వెతుక్కుంటూ వెళ్ళింది. But when the curse has been lifted up on the cross denotes the curse being crucified. కానీ ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పాన్ని ఆ స్తంభం మీద నిలబెట్టారో అది దేనికి సూచిస్తుందంటే ఆ చావుని జయించి బ్రతుకుని ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించింది. Hallelujah. Hallelujah. So also in the same way Jesus took a curse away from us and he bled on the cross
cross for us. అదే విధంగా మనం పొందుకోవాల్సిన మరణాన్ని చేయించి దాన్ని తీసివేసి యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువపైన మరణించారు, తన రక్తాన్ని చిందించారు. Hallelujah. హల్లెలూయా. It is not just for our salvation, but He God on the cross taking our curses away from us. మన రక్షణ కొరకు మాత్రం కాదు, యేసుక్రీస్తు వారు సిలువపైన మరణించలేదు కానీ మనందరి పాపాలను తీసివేయడం కొరకు దేవుడు సిలువపైన మరణం పొందాడు. The day that we get the revelation of the cross, the day that we get the revelation of Christ being hanging on the cross, that is the day that we be saved. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎందుకు వరకు సిలువ మీద మరణం చెందారనే విషయాన్ని మనం నేర్చుకుంటామో ఆ దినాన మనము రక్షణ పొందుకునే దినము. After we have been saved, we no longer have to look back onto the cross. మనం రక్షణ పొందిన తర్వాత తిరిగి ఆ సిలువ వైపు చూడవలసిన పని లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times once we are saved, we still carry that cross along with us. మనం కూడా అనేకసార్లు రక్షణ పొందిన తర్వాత కూడా ఆ సిలువను మనం మోస్తూనే ఉంటాము. The people of Israel carried the bronze serpent into the land of Canaan. ఇక్కడ మీరు గమనించిన ఇశ్రాయేలు ప్రజలు ఇత్తడి సర్పాన్ని, ఆ స్తంభం మీద పెట్టిన ఇత్తడి సర్పాన్ని కనాను దేశంలో కూడా వాళ్ళు తీసుకొని పోయారు. When you read the books of the Kings, we see that this bronze serpent caused the people of Israel to sin. మనము రాజుల గ్రంథాలు చదివినట్లయితే ఈ ఇత్తడి సర్పం వాళ్ళు తీసుకెళ్ళడం ద్వారా వాటి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేయడం మనం గమనిస్తూ ఉన్నాము. When we turn to 2 Kings chapter 18 verse 4, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనము, we see that the bronze serpent, King Hezekiah breaking down the bronze serpent. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లయితే హిజ్కియా రాజు ఈ ఇత్తడి సర్పాన్ని వెరగొట్టడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many times we carry the cross, we say the cross is a symbol of our salvation, and we carry the cross and we start worshipping the cross. మనం కూడా అనేకసార్లు ఈ సిలువ అనేది మన రక్షణకి సాదృశ్యంగా ఉందని చెప్పి దాన్ని మనం మోస్తూ నడుస్తూ ఉండేవారంగా ఉంటున్నాము. The people of Israel carried the bronze serpent which was raised on the cross in the wilderness. They carried the bronze serpent into the promised land. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో దేవుడు ఆ ఇత్తడి సర్పాన్ని స్తంభించిన ఆ ఇత్తడి సర్పాన్ని వాళ్ళు తీసుకొని మోసుకొని ఆ కానాను దేశంలోకి తీసుకొని పోయారు. But after they have crossed over, when they have been saved, the work of the bronze serpent is no longer valid. కానీ మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే వాళ్ళు అరణ్య మార్గాన్ని దాటిపోయారో ఈ ఇతర సర్పం అవసరం లేదు అనే విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. Hallelujah. హల్లెలూయా. In the same way today we also carry the cross along with us. అదే విధంగా ఈ దినాల్లో కూడా మనం దేవుని సిలువని మనం మోస్తూ వస్తూ ఉన్నాము. We also look at the cross and say there Christ is still on the cross. ఈ రోజు కూడా మనం ఏమని చెప్తామంటే దేవుడు ఇంకా సిలువ మీద ఉన్నాడని మనం అంటూ ఉంటాము. But Christ died on the cross. On the third day he rose up again. కానీ యేసుక్రీస్తు వారు సిలువ మీద చనిపోయిన తర్వాత మూడో దినాన్ని తిరిగి లేచాడు. If you look back on the cross after you are saved, you will not find Jesus there. మూడో దినాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద లేరు ఇంకా. But he has risen up and he has been taken away into the presence of his Father. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడి పరలోక రాజ్యానికి ఎత్తపడేవారుగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. He is standing at the right hand of the Father. He is advocating for each and every one of us. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎత్తపడేవారి తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మన పక్షాన మొరపెడుతూ ఉన్నారు. But we always say the symbol of the cross, we just carry it symbolically. మరి మనం ఇంకా ఇప్పుడు కూడా ఆ సిలువని ఒక సాదృశ్యంగా మనం ఇంకా దాన్ని మోస్తూ ఉన్నాము. The people of Israel also carried the bronze serpent along with them into the land of Canaan as a symbolic gesture, saying this was a bronze serpent which was raised in the wilderness. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇత్తడి సర్పాన్ని వాళ్ళకి సాదృశ్యంగా వాళ్ళు మోసుకొని ఆ కానాను వాగ్దేశంలోకి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇది మమ్మల్ని విడిపించింది, ఇది మమ్మల్ని చావు నుంచి తప్పించిన సాదృశ్యంగా వాళ్ళతో కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. In the same way, when we carry the symbolic cross with us every time, we carry the cross with us saying Christ is still on the cross, we just miss the point. అదే విధంగా మనం ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు నా కొరకు సిలువ మీద చనిపోయారని చెప్పి అది మనం మోసుకుంటూ పోతున్నట్లయితే మనము తర్వాత జరిగిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నాము. But because Christ died on the cross, he was buried in the tomb of Arimathea. యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణం చెందిన తర్వాత అరిమథెయ అనే సమాధిలో ఆయన పాతిపెట్టబడ్డారు. In the tomb of Arimathea he was buried, but he did not stay there. On the third day he rose again.
అనుమతి ఆయన యోసేపుగా సమాధులు ఆయనతో పాతిపెట్టారు కానీ ఆయన సమాధిలోనే ఉండిపోలేదు కానీ ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. When the disciples went into the tomb to see where he is, there they met the angels saying, he is not here. దేవుని యొక్క యేసుక్రీస్తు శిష్యులు అందరూ కూడా ఆ సమాధి వద్దకు వెళ్ళి చూస్తున్నారు, దేవుడు ఎక్కడ ఉన్నాడని, యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారని. అక్కడ దేవదూతలు శిష్యులు ఏమని చెప్తారంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. Hallelujah, 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 hallelujah. That is why it says, for God so loved the world that he gave his only begotten son. అందుకని ఏమని చెప్పబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన ఒక్కగాని కుమారుని అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. That son bore our death on the cross. ఆ ఒక్కగాని కుమారుడు అద్వితీయ కుమారుడు మన మరణాన్ని ఆ శిలువ పైన పొందుకొని ఉన్నాడు. That begotten, the only begotten son of God bore my curse on the cross. ఆ ఒక్కగాని అద్వితీయ కుమారుడు నా శాపాలన్నింటినీ కూడా ఆ శిలువ పైన భరించాడు. Hallelujah, hallelujah. He bore the stripes for my healing. నా స్వస్థత కొరకు ఆ గాయాలను దేవుడు శిలువ పైన భరించాడు. He bled his every ounce of his blood, every drop of his blood for my salvation. నా రక్షణ కొరకు తన ఒంట్లో ప్రతి రక్తపు బొట్టును నా కొరకు చిందించాడు. He has done everything, and on the cross, when he was lying on the cross, he said, Father, it is finished. నా కొరకు ప్రతి దాన్ని కూడా చిందించి ప్రతి దాన్ని కూడా అర్పించి దేవుడు అంటున్నాడు, తండ్రి నా పని అయిపోయిందని. He said everything, it is finished. సమాప్తమైన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. There is nothing left that is yet to be done. ఇంకా చేయవలసిన పని ఏది కూడా విడిచిపెట్టలేదు. Everything has been completed. సమస్తము కూడా సమాప్తమైనను. Everything has been completed. సమస్తము కూడా సమాప్తమైనను. He has borne my sins. ఆయన నా పాపములు భరించెను. He has borne my iniquity. నా పాపములు ఆయన భరించెను. He has borne my diseases upon him. నా శ్రమలను లేకపోతే నా రోగములను భరించాడు. By his stripes we are healed. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలదు. If there's anyone here today who wants a healing, here Christ is here who says, I have borne your diseases. ఈ రోజు ఎవరైనా స్వస్థత పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నారా? దేవుడు మీతో చెప్తున్నాడు, నీ అనారోగ్యములు నీ రోగములు నేను భరించి ఉన్నాను. Your healing will not be provided by me. Your healing will not be provided by a human being. నీకు కావాల్సిన స్వస్థత నేను ఇవ్వలేను. నీకు కావాల్సిన స్వస్థత మనుషులు ఎవరు ఇవ్వలేరు కానీ all you need to do is you need to pray to God and ask God, God, I want you to heal my disease. మీరు చేయవలసిన దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవా నాకు స్వస్థత కావాలయ్యా అని మీరు మొరపెట్టాలి. If you want the salvation, pray to God saying, Lord, I need your salvation. ఒకవేళ మీకు రక్షణ కావాలని కోరుకుంటున్నారా? దేవునిలో మీరు మొరపెట్టండి, దేవా నాకు రక్షణ కావాలయ్యా. If you say, Lord, this curse that is there in my life, I want this curse to be lifted, all you need to do is pray to God. ఒకవేళ నీ జీవితంలో శాపం ఉన్నట్లయితే, నీ శాపాన్ని నువ్వు తీసివేయాలని కోరుకున్నట్లయితే నువ్వు చేయవలసిన దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవా ఈ శాపాన్ని నా నుంచి తొలగించాయా. Because the Father, He gave His only begotten Son. ఎందుకంటే పరలోకమున తండ్రి మన కొరకు తన కుమారుని మనకు కల్పించాడు. Hallelujah. Hallelujah. He did not give the salvation to the angels who were made with precious stones. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ గొప్ప రక్షణని దేవదూతలకు ఆయన ఇవ్వలేదు. But He gave it to the human beings who were made out of mud. కానీ ఈ గొప్ప రక్షణను మట్టి నుంచి చేసిన మనుషులకు దేవుడు అనుగ్రహించాడు. Hallelujah. 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 Let's all close our eyes. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాము. Hallelujah. 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 Lord Father, we come into your presence, Lord Jesus. Lord Father, we know that you gave your Son to be crucified on the cross for me. Jesus died on the cross bearing my sins. I was supposed to be crucified, but He bore the cross for me. నేను నా పాపాలను చనిపోవలసిన వాడిగా ఆ శిలువ మీద మరణం పొందవలసిన వాడిగా ఉన్నానయ్యా. But Jesus bore the cross for me. కానీ యేసుక్రీస్తు నా కొరకు ఆ శిలువ మరణాన్ని పొందుకున్నాడు. You lifted the curse away from me. నా మీద ఉన్న శాపాన్ని నువ్వు తొలగించావు. You, the man who knew no sin, became sin on the cross. ఏ పాపమే ఎరుగని మనుషుడు నా కొరకు పాపముగా మారాడు. Hallelujah. 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 Hallelujah.
Lord, by your stripes we are healed. దేవా నువ్వు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలుగుతుందయ్యా. Lord, by your stripes we are healed. నీవు పొందుకున్న గాయముల ద్వారా నాకు స్వస్థత కలుగుతుందయ్యా. Father, we need the healing. దేవా మాకు స్వస్థత కావాలయ్యా. Father, if there's anyone here who needs healing in their life, I pray that you touch them and you heal them. దేవా ఇప్పుడు వారి ఎవరికైనా స్వస్థత కావాలంటే దేవా వారిని మీరు ముట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Jesus, you bore the stripes for my healing. దేవా నువ్వు నా కొరకు గాయములు పొందమన్నావు, స్వస్థత కొరకు గాయములు పొందుకున్నాను. It is not a human touch that I need, but I need your heavenly touch. దేవా మనుషులుగా టచ్ నాకు కాదు కానీ దేవా పరలోకపు స్వస్థత నాకు కావాలయ్యా. Hallelujah. 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 Father, if there's anyone here with problems in their life, Lord Father, we pray that you comfort them. ఒకవేళ ఎవరైనా ఇక్కడ సమస్యలు ఉన్నట్లయితే దేవా వారిని మీరు ఆదరించండి అయ్యా. Hallelujah. 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 You are the comfort giver. నువ్వే ఆదరించే దేవుడు యేసయ్యా. You are the way maker. నువ్వే మార్గాన్ని తెరిచే దేవుడు యేసయ్యా. You are the healer. నువ్వే స్వస్థపరిచే యెహోవా దేవా. Hallelujah. 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 Father, we want to experience Jesus in our life. దేవా పరలోకపు యేసుక్రీస్తుని మరణించాలని కోరుకుంటూ ఉన్నాం నాయనా. Hallelujah. Hallelujah. We want to experience the life of Jesus in our life. దేవా నీ యొక్క వెలుగుని మరణించాలని కోరుకుంటూ ఉన్నాం దేవా. Father, in the name of Jesus we pray. దేవుని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. అలాగూ మనం నిలుచుండగా పాట పాడుచుండగా దేవుని సేవ నిమిత్తమైన కానీ